గుర్తుపెట్టుకోవాలి. పేదరిక నిర్మూలన జరగాలి. నేను చెప్పిన సూపర్ 6 ఏవైతే ఉన్నాయో, ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిలబెట్టుకోవడానికి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తా. ఇవి చేసే వరకు నిరంతరం ముందుకు పోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు పెట్టాం, 200 క్యాంటీన్లు పెట్టాం, పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చాం. మా ఆడబిడ్డలకు ఒకప్పుడు నేనే వంట గ్యాసు దీపం కింద ఇచ్చాం. ఇప్పుడు దీపం 2 కింద మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నేను తీసుకున్న 1 కోటి మందికి. ఇది అయిన తర్వాత ఈరోజు మత్స్యకారులకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేశాను. రాబోయే నెలలో కేంద్ర ప్రభుత్వంతో సమానంగా అన్నదాత కింద రైతులకి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత. వాళ్ళు 6,000 ఇస్తే మన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్స్లో మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అవుతానే తల్లికి వందనం. జూన్లో మనకు పరీక్షల వల్ల కాలేజీలు పెడతారు, అన్ని స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. నిన్నే మీరు చూశారు ఏదైతే డిఎస్సి, మెగా డిఎస్సి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఒక టీచర్ని నియమించలేదు. ఇప్పుడుండే టీచర్లందరినీ కూడా నేనే నియమించాను అనేక సమయాల్లో. మళ్ళీ 17,000 మందికి డిఎస్సి పెట్టి స్కూళ్ళు ఓపెన్ చేసే లోపల వాళ్ళని అపాయింట్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో మీ పిల్లలు స్కూలుకు పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంటా ఎట్లా చేయాలి అన్నీ ఆలోచిస్తున్నా. అది కూడా ఇస్తా. నేను చూశాను పోలీస్ అయితే 3 పిల్లలు, ముగ్గురికి 15,000 ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక సమస్య కూడా ఉంది. జనాభా తగ్గిపోతా ఉంది. జనాభా తగ్గిపోవాలంటే జనాభాని పెంచడానికి కూడా మనం కొన్ని ప్రోత్సాహాలు ఇవ్వాలి. ఒకప్పుడు నేను ఆలోచించి జనాభా పెరిగిపోతుందని ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను. అప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఆ రోజు వాళ్ళు పంచాయతీల్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాను. ఇప్పుడు ఇంకొక చట్టం తేవాలనుకుంటున్నా, తీసేశాను. కానీ 2 పిల్లల కంటే తక్కువ ఉంటే వాళ్ళు పోటీకి అర్హత లేదని కొత్త చట్టం తేవాలని ఆలోచిస్తున్నా. అంటే మార్పులు చూడండి. ఎందుకంటే జనాభా రోజు రోజుకు తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇదే జరిగితే కడాన మనకు మనుషులు కూడా కనపడరు, గ్రామాలు కూడా ఉండవు. అందుకని ఇది కూడా చేస్తున్నాం. అందుకే నేను పోలీసులు చూసి కూడా ఆనందపడ్డాను. 3 పిల్లలు ఉన్నారు, 10, 9, 8 తరగతి చదువుతున్నారు. అందరూ కూడా తన ఆదర్శంగా తీసుకుని కనీసం 2 తక్కువ కాకుండా ప్రతి ఒక్క భార్యాభర్త పిల్లల్ని కనే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. వాళ్ళని చదివించే బాధ్యత, భవిష్యత్తులో పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఎందుకంటే జనాభా అనేది చాలా ముఖ్యం. కొన్ని దేశాలు జనాభా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, అనేక మార్పులు వస్తున్నాయి. ఇక్కడుండే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. సముద్రం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతం పేదరికంలో ఉండడానికి వీలు లేదు. సముద్రాన్ని ఉపయోగించుకోగలిగితే ఆ సముద్రం ద్వారా సంపద సృష్టించడం పెద్ద కష్టం కాదు. ఈ విషయం మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు బావనిపాడు ఒకప్పుడు నేను అక్కడ పోర్టు కట్టాలనుకున్నాం. అది కట్టుంటే ఇప్పటికే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి అయ్యేది. దాన్ని మార్చారు, మూలపేటకు తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు లేట్ అయిపోయింది. నేను మళ్ళీ
దీన్ని భావనపాడుకు తీసుకుపోతే సబబుగా ఉండదు. ముందు ఇది పూర్తి చేయాలి. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని రాబోయే ఒక సంవత్సరం లోపల ఈ మూలపేట పోర్టు కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే అనకాపల్లిలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది. దగ్గర 40,000 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది. ఒక పోర్ట్ కూడా రాబోతుంది. దానికి కారణం మనకు సముద్ర తీరం ఉండడమే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే రామాయంపట్నం నేను ఆ రోజు ఫౌండేషన్ వేసి ప్రారంభిస్తే దాన్ని కూడా పూర్తి చేయలేదు. దాన్ని పూర్తి చేస్తాం. అక్కడ బీపీసీఎల్ అయితే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. అదే మరిగా అరామ్కో అని సౌత్ అరేబియా కంపెనీ జాయిన్ అయ్యారు. అంటే అక్కడ రాబోయే రోజుల్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఇది మనకుండే అడ్వాంటేజ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పోర్ట్లు ఉపయోగించుకుని మన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఇంకొక పక్కన సీవీడ్ అని సముద్రంలో కొంత సంపద కూడా సృష్టించవచ్చు. మీరు చేపలు పట్టుకొస్తున్నారు. ఆ చేపలే కాకుండా మనం కానీ ఇక్కడ సీవీడ్ తయారు చేసుకుంటే అక్కడే ఇలాంటి నాచురు కానీ పెంచుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మా వాళ్ళు చెప్పిన లెక్క అయితే చాలా ఉంది. కనీసం ఒక హెక్టార్కి 10 లక్షలు 20 లక్షల ఆదాయం వస్తుందంటున్నారు. కానీ కనీసం ఒక 10 లక్షలు కానీ రాగలిగితే దీనికంటే మించిన లాభం ఇంకోటి ఉండదు. పైలట్గా ప్రారంభిస్తున్నాం. వీలైతే ఈ ఊర్లోనే సీవీడ్ కూడా ప్రోత్సాహానికి పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచే ప్రారంభించమని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇక్కడే సొసైటీ పెట్టండి. ఇక్కడే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే దాని యొక్క ఫలితాలు చూద్దాం. ఈ ఊరు బాగుపడితే రాష్ట్రం అంతా కూడా అన్ని మత్స్యకారు గ్రామాలకు దాన్ని తీసుకుపోయి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి తద్వారా మీ ఆదాయం పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్టులో కూడా మీరు చూస్తే కొంత పెట్టుబడి పెట్టాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా రావాలి. అవన్నీ నేను వర్కౌట్ చేస్తాను. మీరు ముందుకు రండి. ముందు ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి 6 నెలల్లో ఒక ప్రాజెక్టు చేసి తద్వారా అది బాగుంటే దాన్ని ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన కొంతమంది ఇప్పుడే మన సిఎంఎఫ్ఆర్ఐ ఐసిఏఆర్ వచ్చారు. వాళ్ళు ఇంకొక ప్రపోజల్ కూడా ఇచ్చారు. దాన్ని కూడా ఇక్కడే ప్రయోగ పెట్టాను. ఆర్టిఫిషియల్ రీఫ్స్ అని ఇవి కడితే దగ్గర 35 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అయినా కూడా పెట్టండి ఇక్కడ. దీనివల్ల దగ్గర మీ ఆదాయం ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే చేపలు అక్కడ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. దగ్గర సముద్రంలోకి పోవాల్సిన పని లేదు. దగ్గరలోని చేపలు అక్కడే ఉత్పత్తి అవుతాయి. అలాంటి కొత్త టెక్నాలజీ ఉంది. 30% ఫ్యూయల్ ఆదా అవుతుంది. టైం కూడా 30% సేవ్ అవుతుంది. ఇప్పుడు వచ్చే దానికంటే 3 రెట్లు ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. చేపలు ఉత్పత్తి అవుతాయి. ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ వల్ల ఇవి జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆధునికమైన టెక్నాలజీస్తో ముందుకు పోదాం. రోజుకు అనేక మార్గాలు వస్తున్నాయి. ఒకప్పుడు మీరందరూ కూడా సెల్ ఫోన్ ఉండేది కాదు. నేను సెల్ ఫోన్ తీసుకొస్తే అందరూ ఎగతాళి చేశారు. 95-2000 సంవత్సరాల్లో సెల్ ఫోన్కి నేనే దోహదం చేశాను ప్రమోట్ చేయాలని. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. అందరికీ సెల్ ఫోన్ ఉందా లేదా అని అడుగుతున్నా. సెల్ ఫోన్ ఉందంటే చేలు పైకి ఎత్తండి. అందరికీ సెల్ ఫోన్ ఉంది. అంటే సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా తయారైపోయింది. నేను ఇది చూసిన తర్వాత కొత్తగా ఒక వినూత్నమైన కార్యక్రమం పెట్టాను. ఏదైతే ఈరోజు మీరు ఒకసారి చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. వాట్సాప్ గవర్నెన్స్లో
1000 సర్వీసులు మీకు ఏ పని కావాలన్నా ఆఫీసుకు పోకుండా వాట్సాప్ ద్వారానే సర్వీసులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.